பண்ணிய பெருமாயன் கட்டண वत्सरे भावनामके आविर्भूतं गुरुं वन्दे चतुर्दश्यां गुरोरे वैशाखे दिशाकायां वत्सरे भावनामके आविर्भूतं गुरुं वन्दे चतुर्दश्यां गुरोरे कुलोद्भूतं व्यादान्ताचार्यपौर्णिकं सत्यनारायणं आचार्य दिव्यदुर्लेशकम् आचार्य गोविंदा 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 आलवार आचार्य महाराज భాగద్వాజ కులోద్భూతం వేదాంతాచార్య పౌత్రకం సత్యనారాయణసుతం నృసింహ గురుమాశ్రయే. ఈరోజు ఆళ్వార్లు ఆచార్యులు అంటే ఆళ్వార్లు అంటే మనకి ఎంతమంది ఆళ్వార్లు ఉన్నా నమ్మాళ్ళవారిని ఆళ్వారిని పిలుస్తారు. ఆచార్యుల్లో రామానుజుల వారిని ఆచార్యులను పిలుస్తారు. అందుకని మా ఆచార్యులు కూడా ఇదే తినక్షత్రం, వైశాఖ మాసం విశాఖ నక్షత్రం నాడు కూడా మా ఆచార్యుడికి తినక్షత్రం. నమ్మాళ్ళ వాళ్ళు చేసిన ఏమిటి? మానసిక వ్యాపారం అంటే భగవంతుని పొందడం కోసం మనకి కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తి అని చెప్పి మనకి ఒక చదువు చదవాలి అంటే ఒక ఉన్నత విద్య కావాలి అంటే మొదటి నుంచి ఒక్కొక్క మెట్టుగా మనం ఎదుగుతూ ఉంటాం, ఒక్కొక్క క్లాసు మారి. అలాగే భగవద్భక్తిలో అంటే ఈ శరీరం మనకు భగవంతుడు మనకి ఇచ్చి మనకు ఆత్మోజ్జీవనానికి దేనికి శరీరం ఇచ్చాడు అంటే లౌకిక విషయాల కోసం, లౌకిక సంపద కోసం, లౌకిక సంసారాన్ని పెంచడం కోసం, దీనికోసం కానే కాదు. ఇవన్నీ కూడా భగవంతుడు ఆల్రెడీ మనం ఏ రకంగా ఏది అనుభవించాలో అనుభవించడానికి అన్నీ ఇచ్చాడు. మనం ఏదైతే కష్టాలు పడాలో ఏదైతే సుఖపడాలో అన్నీ కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యాడు. మనం తెలియక అయ్యో నేను ఏదో చేస్తున్నాం అనుకుంటూ ఉంటాం. కానీ నమ్మాళ్ళ వాళ్ళు అవేమీ చేయకుండానే మనం ఏమేమి ఎలా చేస్తే ఎలా ఉంటామో అని దివ్య ప్రబంధాల్లో ముందుగానే తెలియజేశాడు ఆయన. మరి ఆయన సంసారం ఏమీ లేదుగా, తినలేదుగా, ఏమీ చెయ్యకపోయినా అన్నీ చేసిన భావనతోటి ఆయన అన్నీ అనుభవించాడు. అంటే మనను కూడా అలా ఉండి మన భావనతోటి మానసిక వ్యాపారం చేయమని చెబుతారు. కానీ అది కష్టము కాబట్టి ఎలా ఉండాలి అంటారనమాట. దానినే మనం చేయవలసిన పనులన్నీ కూడా నీ మీద పెట్టుకోవద్దు, కొన్నిట్ల మీద పెట్టమన్నారు. అంటే మనిషి యొక్క జీవితంలో మనం బతకవలసిన విషయాల మీద మన మీద పెట్టుకుంటాం. నేను చేస్తే కానీ ఏ పని అవ్వదు, నేనే లేకపోతే వాడు ఉండలేడు. ఇవన్నీ కూడా మన యొక్క వ్యాపారంలో మన యొక్క మాటలవి.
కానీ భగవంతుని యొక్క 2 విషయాల్లో చెప్పాట, నువ్వు ఏది నీ మీద పెట్టుకోవద్దు, ఒకటి ప్రకృతి మీద పెట్టు, లేకపోతే నా మీద భగవంతుని మీద పెట్టు. ఈ 2 విషయం కాలాల మీద పెడితే కాలానుగుణంగా ఏవైతే ఏ సమయాల్లో నీకు జరగాలో సుఖ దుఃఖాలు కావాల్సినవి ఉంటాయో, సుఖము వెంటనే దుఃఖం ఉంటుంది, దుఃఖం వెనకాలే సుఖం ఉంటుంది, ఏది శాశ్వతం కాదు. అందుకని కాలం మీద పెట్టమన్నాడు. అయ్యో కాలానుగుణంగా సరే ఏదో ఈ సమయానికి అలా జరిగిపోయిందే అని అనుకున్నప్పుడు దానికి మళ్ళీ మంచిని వస్తూ ఉంటుంది. అలాగే భగవంతుని మీద పెట్టామనుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఏది ఏ సమయానికి ఏది ఎలా పాటించాలో ఆయన నిర్ణయిస్తాడు. ఆయన లోపల ఆ నిర్ణయించిన దాన్ని గుర్తించగలగాలి మనం ఉన్నవాళ్ళం. అందుకే నమ్మాలి వాళ్ళు లోపల పెగమాలు తానే పాడి అన్నారు. అంటే నమ్మాలో నేను పాడలేదు, ఆయన వచ్చి పాడుకున్నాడు అన్నాడు. అంటే భగవంతుడు ఏం చేస్తాడు, లోపల వైకుంఠంలో ఉన్నాడు, పాల సముద్రంలో వేయించేశాడు, అంతర్యామిగా ఉన్నాడు. అంటే అవన్నీ కూడా మనకు కష్టం కదా అన్నారు. దగ్గరలో ఎవడున్నాడంటే ప్రతి వానిలోనూ లోకంలో ఉన్న ప్రతి వస్తువు ఒక పేరుకి ఒక నామం ఉంది. అంటే ఆయన లేకుండా ఆయన లేడు. అందుకని మన లోపల ఉండి మనల్ని ఉద్దేశించి నిర్దేశిస్తున్నాడు అనమాట. ఈ నిర్దేశించి ఆయన విషయాన్ని తెలియజేయడం కోసం మనం పట్టుకోలేమని చెప్పి శాస్త్రాన్ని ఇచ్చాడు. శాస్త్రనాథ్ ఇది శాస్త్రం. శాస్త్రం అంటే శాసించేది, అంటే ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదు. కర్మణ్యేవేవ కర్మాని అని భగవద్గీతలో కూడా చెప్తారన్నమాట. అంటే ఏమి చెయ్యాలి, కర్మణ్యేవేవ కర్మాని. కర్మ అంటే చేయడం. మనం కర్మ అంటే ఏమనుకుంటాం, పుణ్యాలు పాపాలు నా కర్మగా బాగు అనుకుంటాం. కర్మ అంటే ఆ కర్మ కాదు. కర్మ అంటే చేసే పనిని కర్మ అంటారు. పని అంటే ఒకటి ఏదైనా ఒక ఫలాన్ని తీసుకుని తన యొక్క లాభాన్ని చూసుకుని చేసేదాన్ని పని అంటారు. కర్మ అంటే శాస్త్రంలో ఏదైతే చెప్పిందో అది కర్మ అంటారు. దాన్ని శాస్త్రంలో ఎలా ఉండాలో పాటించేదాన్ని ధర్మము అంటారు. కానీ ఇవి చేసేదానికి భగవంతుడికి భాగవతులకి ఆచార్యులకి ఆళ్వార్లకి ఇవి చేసే పనులు ఉంటాయి కదా. మన కైంకర్యం పదం ఉపయోగిస్తూ ఉంటాం. ఈ కైంకర్యం అంటే ఏమిటి, నిష్కామం. అంటే కామం అంటే ఏమిటి, కోరిక అంటే ఒక లాభాన్ని ఆశించి చూపించేదాన్ని కోరిక అంటారు. నిష్కామ కర్మ అంటే లాభాన్ని ఆశించకుండా ఉన్నదాన్ని నిష్కామ కర్మ. అటువంటి నిష్కామ కర్మలు కూడా కైంకర్యం అంటే 10 మందికి ఉపయోగపడాలి. అంటే అటు భగవంతుడికి, ఇటు ఆళ్వార్లకి, ఆచార్యులకి, భాగవతుడికి. దీన్ని శ్రీవచన ఘోషలో భాగవత్ ఆచార్య ఈ ముగ్గురికి చేసే సేవని కైంకర్యము అని ఉపయోగం. అంటే కైంకర్యం అన్నిటికీ కైంకర్యాలు కదా. మన డబ్బు కైంకర్యం అంటే ఏదో మేము చేస్తున్నామండి, కైంకర్యం చేయనట్టం. కైంకర్యం చేయడం దేనికి, డబ్బు ఇవ్వడమే కాదు కైంకర్యం. వాళ్ళ ముగ్గురిని తృప్తిపరచాలి. అది ఈవేళ మనకి ఆళ్వారి యొక్క తిరునక్షత్రం సందర్భంగా మా ఆచార్య యొక్క తిరునక్షత్రం. అంటే మేమైంది ఇప్పుడు భగవంతుని మెచ్చాలి అంటే ఆళ్వారిని పూజించాలి, ఆళ్వార్లు మెచ్చాలంటే ఆచార్యులు మెచ్చాలి, ఆచార్యులు మెచ్చాలంటే ఇంతమంది భాగవతులు అందరూ మెచ్చాలి. ఇంతమంది భాగవతుల యొక్క ఆనందం కోసం ఆచార్య తిరువారాధన, ఆచార్యుల కోసం ఆళ్వారు తిరువారాధన, ఆళ్వారు భగవంతుడి కోసం ఆళ్వారు తిరువారాధన. అంటే ఇప్పుడు ఏమైంది, భాగవత ఆళ్వారు ఆచార్య. ఇది కైంకర్యం అంటే. అందుకని ఈ కైంకర్యం అన్నది విశేషమైనది అనమాట. దీన్ని నిష్కామకంగా అంటే ఏ మాత్రాన్ని ఫలాన్ని ఆశించకుండా దీన్ని 10 మందికి పంచి దీన్ని వృద్ధి చేయడం కోసం మన సాంప్రదాయానికి ఆళ్వార్లు, మన తిరువాయిముజులు కూడా నమ్మ ఆళ్వార్లు 300 వస్తుందన్నమాట. రామానుజు గారు అవతరించేటప్పుడు కలియుగాన్ని తీసేస్తున్నారు అని చెప్పి. అలాగా ఈ కర్మ పాటించడం అంటే కర్మణ్యేవేవ కర్మ అని మా ఫలేషు కదాచన. నువ్వు ఫలం కోసం ఏనాడు సంబంధం పెట్టుకోవద్దు. అంటే చేసే పని ఏమిటయ్యా, చేయవలసిన ధర్మమే నీది. కర్మణ్యేవ కర్మ, నువ్వు చేయవలసిన పని నీది, అది బాధ్యత తప్ప దాని మీద ఫలాన్ని సంబంధం పెట్టుకోవద్దు. మా ఫలేషు కదాచన మాఫల సంగోచ్య కర్మ అని అంటాడు. అంటే సంఘం అంటే ఏమిటి అంటే ఇది చేస్తే మనకు వస్తుందంటావా, ఈవేళ ఎవరికైనా ఒక సేవ చేస్తాం, బుద్ధి మనకు ఉపయోగపడతాడంటావా అని మన మనసులో వస్తుంటుంది. అటువంటి సంగమం అంటే దానితోటి సంబంధం పెట్టుకోకూడదు అంటారనమాట. అటువంటి చేసిన దాన్ని నిష్కామ కర్మ అంటారు దాన్ని. అది భగవద్గీతలో అలా ఉండగలిగితే నీకు ఎప్పటికప్పుడు నేను లోపల నిర్దేశించి దాన్ని శాసిస్తూ ఉంటాను అని చెప్పి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. ఆళ్వారి దివ్య ప్రబంధంలో తెలియజేశాడు. ఆళ్వారి యొక్క దివ్య ప్రబంధాలంటే చక్రాంగతలైనవన్నీ మోక్షం కాదు. ఆళ్వాళ్ళ యొక్క శ్రీశక్తులతోని మనసుకు గుణానుభవం చేసుకుని వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందగలిగితేనే, అందుకే శ్రీ వైష్ణవ అభిమానము పొందితేనే, ఆచార్య అభిమానం పొందితేనే మనకు మోక్షము అని రామానుజులకి రంగనాథుడు ఇచ్చాడు ఆయనకి. అందుకే ఆయన ఉడయవాళ్ళు ఆయనకి నాయకత్వాన్ని ఇచ్చినవారు అనమాట రామానుజుల వారికి. అందుకే మనకు ఆళ్వార్లు మా ఆచార్యుల సంబంధం ఏమిటి అంటే ఆళ్వాళ్ళ యొక్క అవతరించిన దినము నాడు ఈయన అవతరించడం,
ఆళ్వార్లు ఏ దివ్య ప్రబంధాలు అయితే తమిళనాడులో అవతరించి దివ్య ప్రబంధాలు కింద నాలాయక దివ్య ప్రబంధాలు అనుగ్రహించారో వాటిని 5000 సంవత్సరాల తర్వాత మా ఆచార్యులు అవతరించారు. ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడు అవతరించిన అప్పటి నుంచి ఇప్పటిదాకా తమిళంలోనే సంత కింద సాగుబోతూ నడిచింది. వాళ్ళ పరమాచార్య గోపాలాచార్య స్వామి వారికి అనిపించిందట, ఏమిటి ఈ తెలుగులోకి అనువాదం తర్జుమా చేయాలని అని నా మనసులో కోరిక ఉందయ్యా అని అనుకున్నాడట. గోపాలాచార్య స్వామి కూడా తర్జుమా చేశాడు. ఏమని 10 పాసుగాడికి 2 లైన్లోనే తెలుగు అర్థం కాసేది తప్ప ఏ పదానికి ఆ పదం వచ్చినట్టుగా లేదు. ఇవాళ మీకు కన్నుసిగుతాం ఇచ్చాం, ఏ పదానికి ఆ పదంలో తెలుగు ఏం మాట్లాడతావో తమిళంలో ఏం మాట్లాడితే ఆ తెలుగులో ఆ పదాన్ని తెలుగులో ఇచ్చాయన్నమాట. అలా 4 సంవత్సరాల వాడు కష్టపడి దానికి వైట్ షార్ట్ల మీద తెలుగు తర్జుమా చేసుకుంటూ వచ్చి ఒక ఆచార్యులు చూపిస్తే ఆయన అన్నాగట, నువ్వు తర్జుమా చేస్తుంటే అద్వైత కళేమో అనుకున్నాను అన్నాగట. అద్వైతులు కళ వచ్చిందనుకోండి నమ్మకండి, వాళ్ళు కళలో నమ్మకం వాళ్ళు అద్వైతులు అంటే కళలో పోయింది ఏదో అనుకుంటారు. కానీ మన వైష్ణవంలో స్వామి కళలో కూడా కొన్ని యొక్క పాపాలని తీసేస్తాడని దివ్య ప్రబంధంలో ఉంటుంది. మన యొక్క పాపాలు నశింపజేయడం, ప్రతిదీ కష్టాన్ని అనుభవిస్తేనే పాపం పోతుంది. ఎప్పుడైనా నా కష్టాలని అనుభవిస్తున్నానండి అన్నాగనుకోండి, నీ పాపం పోతుందని అందం. ఎప్పుడైనా సుఖపడుతున్నామంటే మన పుణ్యం అయిపోతుందని లెక్క. అందుకని ఎప్పుడైతే భగవద్గుణానుభవం చేసుకుని భాగవత్ ఆచార్య కైంకర్యంగా వాడి యొక్క భావం నిలబెట్టిన వాడికి పాపాన్ని శరీరకి ధర్మంగా కష్టపెట్టాలి. ఈ కష్టపెట్టడం భగవంతుడికి ఇష్టం లేదు. ఆచార్యులు ఒప్పుకో అటువంటి భక్తుని బాధ పెట్టడం. అప్పుడు వారికి కళల రూపంలో వాడిని బాధ పెట్టి ఆ కళను ఆ పాపాన్ని తగ్గించి వాడిని ఉన్నత కర్మలకు తీసుకెళ్తాడు. అందుకని దీన్ని వైష్ణవ కళ అంటారు. వైష్ణవ కళలో కళలు కూడా నిజమవుతాయి. అలా మా ఆచార్యులు అద్వైత కళ అనుకున్నానే నువ్వు వైష్ణవ కళ చేసేసావే అని మా ఆచార్యని ఆలింగనం చేసుకుని ఆచార్య అభిమానాన్ని పొందారు. మా ఆచార్య యొక్క అభిమానాలు. అందుకని మా ఆచార్యులు కూడా దాసుడి మీద చాలా అభిమానంగా చూసేవారు. ఎప్పుడన్నా కాలక్షేపం జరుగుతుంటే భీమవరం నుంచి వస్తున్నాడు ఉండండి, కాలక్షేపం అప్పుడే మొదలు పెట్టేవారు కాదు. నేను వెళ్ళేదాకా పాపం బస్సు లేట్ అయిపోతే ఆయన వస్తుండే భీమవరం నుంచి వస్తున్నాడు అని చెప్పి ఆపేసేవారు. ఏంటండి భీమవరం వస్తే మేము అర్థం భక్తులు కాదా అనేవారు. వాడు వస్తున్నాడు ఉండండి అని చెప్పి ఆపేసి వచ్చాక కాలక్షేపం మొదలు పెట్టేవారు. దాసుడి మీద కూడా మా ఆచార్య యొక్క అభిమానం అలా దాసుడు కొద్దిగా పగమాల కటాక్షాన్ని ఇచ్చేట్టుగా మా ఆచార్యులు అనుగ్రహించారు. అటువంటిది ప్రతి దినక్షత్రం కూడా ఎంతో చెయ్యాలని దాసుడికి ఆత్మహత్యం చేయలేకపోతున్నాడు. అందుకని ఉండే కొద్దిగా భాగవత మంగళాశాసనంతో మా ఆచార్య కైంకర్యం కానీ భగవత్ కైంకర్యం పెంచుకునేట్టుగా భాగవత మంగళాశాసనం చేయమని కోరుకుంటున్నాను. అలాగే జై రామానుజ శ్రీమతి రామానుజాయ నమః. ఆచార్య దివ్య తొడుగలే శరణం. పడిపోయారు అన్నమాట. పడిపోతే చెయ్యి ఆ చెయ్యిని ఇలా పట్టేసుకుని వెళ్ళిపోయి గురువుగారి ఆగ్రహం చేసుకుని అప్పుడు వెళ్ళి పట్టు కట్టించుకున్నారు. అలా ఉండేదన్నమాట ఆయన ఆచార్య భక్తి స్వామి.